ఎందుకంటే ఈరోజు మగోళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. రేవంత్ అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నేను ఏ పని చెప్పినా కూడా ఎప్పుడు కాదనలేదు, ఎప్పుడు లేదనలేదు. ఏది చెప్పినా అర్ధరాత్రి పొమ్మంటే ఎవరు రాకున్నా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి కూడా కొట్లాడిన రోజులు ఉన్నాయి. సో వి రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. కాకపోతే తప్పుడు ప్రచారం అంటే వాళ్ళ తమ్నైల్స్ ఎట్లా పెట్టుకుంటున్నంటే తిరుగుబాటు అని, లేకపోతే మా సమస్యలు మేము చెప్పుకుంటే అది తిరుగుబాటు ఎట్లయితుంది? మేము ఇది గాంధీ భవన్ ఒక దేవాలయంతో పాటు మా ఏమంటారు ఇల్లు లాంటిది మాకు. మా సమస్యలు అనేది మా అన్నలకి ఇక్కడ కూర్చొని చెప్పుకుంటానంటే కూడా అది ధర్నా అని అనడం అది నేను తప్పు పడతా. నంబర్ 1. నంబర్ 2, గత 13 నెలలుగా మహిళా కాంగ్రెస్కి సంబంధించి నాది ఏకైక ఒక కోరిక ఏంటంటే చెల్లెళ్ళందరూ కూడా రేవంత్ అన్న పైన నమ్మకం పెట్టుకొని పనిచేసినారు. సో ఏ ఒక్కరికి కూడా ఒక మార్కెట్ యార్డ్ మెంబర్ కానీ, చైర్మన్ కానీ, మైనారిటీ కమిషన్స్లో మెంబర్ కానీ చాలా మందిని నేను పోగు చేశాను. మహిళా కాంగ్రెస్కి వచ్చిన తర్వాత 35 జిల్లా అధ్యక్షురాలతో పాటు మండల్, బ్లాక్, బూత్ స్ట్రెంథెన్ చేస్తూ ఒక రేంజ్లో మహిళా కాంగ్రెస్ మేము ఎత్తాం. ప్రతి ధర్నా చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు 200, 300 తక్కువ కనపడరు మీకు ఇక్కడ. ఏ జిల్లా కన్నా కూడా నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి మా అధ్యక్షురాలు వచ్చినట్టయితే మినిమం 2,000 to 3,000 మెంబర్స్ మేము స్వాగతం చెప్పినాం మహిళా కాంగ్రెస్ తరఫున. సో రేవంత్ అన్నకి ఈరోజు బలమైన టీం అంటే మహిళా టీమే. కానీ ఈరోజు ఎక్కడో మరి ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. కానీ మేము మంత్రివర్యులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. ఈరోజు అందరూ గెలిచారంటే చాలా వరకు మీరు మొన్న చూసినట్టయితే తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు మహిళల వల్లనే మేము ఈ కుర్చీలో కూర్చున్నాం అన్నాను. అదే మహిళలకి ఒక చిన్న పదవులు ఇవ్వమని చెప్పి నేను కోరడం తప్ప అయితే మరి అది ఏమనాలో నాకు తెలియట్లేదు. అయితే మీరు అంటే నేను ఈ సందర్భంలో ఇంకొక ముచ్చట యాద్ చేస్తున్నా. మీరు అన్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినామని. గ్రౌండ్ లెవెల్లో పనిచేసుడే కాదు, అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏకంగా సీఎం నే తొడగొట్టి సవాల్ చేసారు. కరెక్ట్. మస్తు లడాయిలు కూడా చేసారు. ప్రగతి భవన్ కి కూడా ఎవరు పోలేదు, మేము వెళ్ళిపోయినాం. మా టీం అనేది పోయినారు. బీజేపీ ఆఫీస్ లో ఎన్నిసార్లు మేము దూరినాం అనేది పోలీస్ రికార్డ్ చూస్తే తెలుసు. అవును, దాదాపు ఎన్ని కేసులు పెట్టించారు అట్లా? మాకు 246 ధర్నాస్ ఆ టైంలో ఉంటే 146 కేసెస్ ఉండే. సో ఎత్తుకపోవడం, లోపటేయడము చాలా వరకు మా కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. కొంతమంది అయితే వేలు కూడా మొత్తానికే క్రష్ అయిపోయినాయి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక 30 మంది లిస్ట్ తయారు చేశాను. మరి మా ఇన్ఛార్జ్ గారు దీపాదాస్ మున్షి గారికి కూడా ఇచ్చాను. అదే విధంగా పిసిసి అధ్యక్షులకు ఇచ్చాను. అంటే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ అన్న ఉండే. సో మేము అనేది ఏంటంటే మహేష్ అన్నకి ఈరోజు చెల్లెళ్ళు కనపడతలేరా, రేవంత్ అన్నకి కనపడతలేరా అనేది నా బాధ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చేసారు. ఇప్పుడు రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు ముంబైలో, నేను చాలా సంతోషంగా వచ్చి చెప్పిన. మా అధ్యక్షురాలు అడిగింది, మా అధ్యక్షురాలకి ఏం పదవి ఇస్తావు? సరే మహిళా అధ్యక్షురాలు మార్పు జరిగితే సరే ఏ పదవి ఇస్తారని చెప్పి అల్కలంబ గారు అడగడం జరిగింది. సో ఎమ్మెల్సీ ఇవ్వండి అని మా అధ్యక్షురాలు ముందు పెట్టినట్టు ఇమీడియట్ గా అన్న ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు సింపుల్ గా, నేను ఖర్గే గారితో కేసీ గారితో మాట్లాడి సరే ఆమెకి ఎమ్మెల్సీ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నాడు. సో ఈజ్ వెల్కమింగ్ అస్. నేను ఒక్కదాన్నే కాదు కదా, వాళ్ళందరూ అంటారు అక్క నీ భవిష్యత్తు నువ్వు చూసుకుంటున్నావు, మరి మా పరిస్థితి ఏందని నా చెల్లెళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీరు పిలిపించిన ప్రతిసారి వాళ్ళు వచ్చినారు, పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు, కేసులు కూడా పెట్టించారు 100%. ఇప్పుడు అందరు కోట్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఒంటరిని చేస్తారా మీరు? ఒక్కరు పదవి చూసుకొని, లేదంటే వాళ్ళ కోసం మళ్ళా కొట్లాడతారా? లేదు లేదు, ఇక్కడ నిన్న అదే అడుగుతున్నారు, నీ పదవి కూడా పోతుందంట కదా అక్క, మరి ఇంకొకరికి ఇస్తారంటే పదవులు ఎవరికి శాశ్వతం కాదు. నేను ఒకటే మాట అంట, సింపుల్ స్ట్రాటజీ, మేము కష్టపడినందుకు మాకు వర్తుటూ ఏదైనా ప్లేస్మెంట్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. నేనేమి ఎంపీ పదవి అడుగుతలేను, ఎమ్మెల్యే పదవి అడుగుతలేను. సరే నాకు ఎమ్మెల్సీ ఇస్తానని అన్నాడు, సాధ్యపడుతుందో సాధ్యపడదో అది ఆయన లిమిటేషన్. కాకపోతే మా అధ్యక్షురాలని కేసీ గారితో మాట్లాడమన్నారు, ఖర్గే గారితో మాట్లాడమన్నారు. ఆమె కూడా పాపం ఆమె వంతు ప్రయత్నం చేసి ఒక ఫైర్ బ్రాండ్ గా ఆమె ముద్రపడ్డది, నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారు. సో నెట్టా డిసోజా గారు పనిచేశారు, వారు నన్ను పుష్ చేశారు ముందుకి. అదే విధంగా అల్కలంబ గారు కూడా షీఈ్ ఇన్స్పైర్డ్ బై మై వర్క్. నేనేం అంత పెద్ద అరపతిని కాదు, అంత పెద్ద కోటీశ్వరుని కాదు. ఉన్నవారికి మంచి ఉన్నాము. ఒక బీసీ బిడ్డగా మంచి పేరు సంపాదించుకున్నా. దానికి ఎంకరేజ్మెంట్ కూడా మరి రేవంత్ అన్ననే ఇచ్చాడు. ఆ రోజు వారు పిసిసి అధ్యక్షులు, నేను ఆ రోజు మహిళా అధ్యక్షురాలు. ఏ రోజు కూడా నా మీద ఎన్ని కంప్లైంట్స్ మగవాళ్ళు తీసుకెళ్తే జరగండి ఆమె మీద ఏం చెప్తారు, పని చేస్తుంది కదా అంటే నా పనికి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు పదవుల్లో ఎందుకు ప్రయారిటీ ఇస్తలేరా అని ఒక చిన్న బాధ. ఆ నమ్మకం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ మనం అనుకుందాం, సరే ఎవరికి టికెట్లు ఇవ్వని వాళ్ళకి, చైర్మన్స్కి ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి